అందరికీ నమస్కారము. మనిషి ఎంత సంపాదించినా, ఎన్ని పదవులు పొందినా, ఎంత పేరు ప్రఖ్యాతులు గడించినా, ప్రతి ఒక్కరికి ఈ ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళన్నా, మధ్య స్థానంలో ఉన్న వాళ్ళన్నా, కింద స్థానంలో ఉన్న వాళ్ళన్నా, ప్రతి ఒక్కరికి ఒక రకమైన అసంతృప్తి అనేది ఈ మధ్య సమాజంలో మనం చూస్తున్నాము. ఎందుకు ఈ అసంతృప్తి? ఈ అసంతృప్తి అండ్ ఆనందంగా లేకపోవడము, మొహాలంతా ముడుచుకుని డల్గా ఎప్పుడు చూసినా సీరియస్ ఫేసులు పెట్టుకొని ఏదో నవ్వితే వాళ్ళ డిగ్నిటీ ఏమైనా తగ్గిపోతుందేమో, అవతల వాళ్ళు చులకనగా చూస్తారేమో, ఎప్పుడు సీరియస్గా ఉంటే నేను చాలా డిగ్నిఫైడ్గా ఉన్నాను, నాకు అందరూ సలాం కొడతారు అనే ఆ ధోరణిలో బతుకుతున్నారు చాలామంది. ఇంకా చెప్పాలంటే కనుక ఈ అసంతృప్తికి ముఖ్య కారణం ఏంటంటే గ్రీడీనెస్. ఎక్కువగా నాకే కావాలి, అంతా నాకే కావాలి అనే ఆ గ్రీడీనెస్ ఒకటిను. ఇంకొకటి అసూయ, అవతల వాళ్ళని చూసి కుళ్ళుకోవడము. ఈ అసూయ అనేది ఎప్పటికీ మనకి పైకి రావడానికైతే ఉపయోగపడదు. అసూయను తగ్గించి మన మీద మనం ఫోకస్ చేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా పోల్చుకోవడం ఒకటి, కంపారిజన్, నెగిటివ్ కంపారిజన్స్. పాజిటివ్ కంపారిజన్స్ ఆల్వేస్ గుడ్. అతను ఫలానా వ్యక్తి చాలా పైకి వచ్చాడు, నేను కూడా పైకి వస్తాను, నేను కూడా కష్టపడతాను, నేను నేర్చుకుంటాను, అది పాజిటివ్ కంపారిజన్స్. ఇట్లా వీటితోటి ఈ చక్రంలో తిరుగుతూ తన యొక్క సంతృప్తిని కోల్పోతున్నాడు, తన యొక్క సాటిస్ఫాక్షన్, ఆనందమైన జీవితాన్ని కోల్పోతున్నాడు. దీనికి సంబంధించి ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఈ మధ్య చదివాను, చాలా బాగుంది కథ, మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. సరే, ఉదయగిరి అనే సామ్రాజ్యాన్ని చేతన వర్మ అనే రాజు పరిపాలిస్తున్నాడు. అయితే చేతన వర్మకి ఏంటంటే తన రాజ్యం సుభిక్షంగా చాలా బాగుంది, కరువు కాటకాలు ఏమీ లేవు, తన దగ్గర కావలసినంత ఆస్తి ఉంది, అండ్ జనాలు పరివారాలు చాలామంది ఉన్నారు. అయినా కానీ ఏదో ఒక రకమైన వెలితి అనిపిస్తుంది అతనికి, అసంతృప్తి, నేను ఆనందంగా లేను, నాకేదో లోటు ఉంది అన్నట్టు అతను లోపలే మదన పడిపోసాగాడు. ఒక సాధువు దగ్గరికి వెళ్ళి చెప్పాడనమాట, ఇట్లా నాలో ఏదో అసంతృప్తి ఉంది, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఏదో వెలితి నన్ను ఇట్లా తొలుస్తూ ఉంది, ఏం చేయమంటారు స్వామీజీ అని. స్వామీజీ చిన్నగా నవ్వేసి, ఏం లేదు మహారాజా, మీరు ఒక పని చేయండి, మీ దేశంలో సంతృప్తిగా సంతోషంగా ఉన్న ఎవరైనా వ్యక్తి చెప్పులు తీసుకుని ఆ చెప్పులు వేసుకోండి, మీకు ఆటోమేటిక్గా సంతృప్తి అనేది దొరుకుతుంది, ఆనందం కూడా దొరుకుతుంది అన్నాడు. వెంటనే రాజు ఆస్థానంని ఏర్పాటు చేసి అందరినీ పిలిచి మన అందరి దగ్గర ఎవరికైతే మంచి సంతోషంగా సంతృప్తిగా ఉన్నారో వాళ్ళు చెప్పులు తీసి నాకు ఇవ్వండి అన్నాడు. అంటే వెంటనే అందరూ సంతృప్తిగా నేనున్నానా లేను అట్లా అందరూ ప్రతి ఒక్కరూ అనుకుని సంతృప్తి లేదు, ఆనందం లేదు. సో ఎవ్వరూ ఒక్కరైనా ముందుకు రాలేదు. అప్పుడు మహారాజు అన్నాడు, మీరందరూ ఎవరైనా వెతికి పట్టుకుని రండి, సంతృప్తిగా ఉన్న వ్యక్తిని వెతికి పట్టుకురండి అని అతను చెప్పాడు. సరే, వీళ్ళందరూ వెతికారు, ఎవరు ముందుకు రాలేరు, ఎవరు తీసుకురాలేరు సంతృప్తిగా ఉన్నాడు ఈ వ్యక్తి అనేసి. ఇక అప్పుడు రాజు అనుకుంటాడు, మీ వల్ల కాదులే, నేనే వెళ్ళి వెతుకుతానని చెప్పేసి తను వెతకడం మొదలెట్టాడు. తన రాజ్యం అంతా వెతుకుతూ ఒక చిన్న పామరుడు గొర్రెలు కాస్తూ ఉన్నాడు. అతడు చాలా హ్యాపీగా సంతోషంగా పాటలు పాడుకుంటూ హ్యాపీగా గొర్రెలు కాస్తూ ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి రాజు అడిగాడు, నువ్వు సంతోషంగా ఉన్నావంటే, నాకేంటి, నాకు తిండి ఉంది అండ్ గొర్రెలు ఉన్నాయి, పని పాట ఉంది, బాగానే ఉంది, నాకేం తక్కువ, నేను సంతోషంగా ఉన్నాను, నాకేం ప్రాబ్లం లేదు, కాబట్టి నేను పాడుకుంటూ హాయిగా ఉన్నాను అన్న. అప్పుడు రాజు అతన్ని చూసి, అమ్మయ్యా దొరికాడు, ఇతను సంతోషంగా ఉన్న వ్యక్తి దొరికాడు. కాబట్టి సో ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి అంటాడనమాట, గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళి, బాబు నీకు ఎంత డబ్బులు కావాలంటే అంత ఇస్తారు, నీ చెప్పులు నాకు ఇయ్యి అంటాడు. అయ్యో, నా దగ్గర చెప్పులే లేవు, నేను చెప్పులు లేకుండానే తిరుగుతాను, నాకు చెప్పులు ఎక్కడ మీకు ఇవ్వడానికి అని అబ్బాయి అంటాడు. అప్పుడు రాజు అనుకుంటాడు, కాళ్ళకి చెప్పులు కూడా లేవు కానీ అతడు ఎంత సంతృప్తిగా ఎంత సంతోషంగా తిరుగుతున్నాడు. అప్పుడు సాధు మహారాజు మాటలు గుర్తుకొస్తాయి, చెప్పులున్న సంతోషంగా ఉన్న వ్యక్తిని పట్టుకురా అనేసి. చెప్పులు లేకుండా సంతోషంగా ఉన్నాడే, ఇంకా ఇంకేంటి చెప్పులు వేసుకునేది. సో అతనికి అర్థమైంది ఏంటి అంటే గనక, ఇంత సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఇంత డబ్బుండి ఇన్ని సౌఖ్యాలున్న నేను, ఆ పండితుడు అంటే పామరుడు ఆ గొర్రెలు కాసే వ్యక్తికి ఉన్న సంతోషం నాకు లేదా, నాకేం తక్కువ అని చెప్పేసి అప్పుడు వెంటనే తన మనసును మార్చుకొని ఇక సంతోషంగా జీవించడం మొదలుపెట్టాడు. సో దీనివల్ల మనకి ఏమర్థమవుతుంది స్టోరీ అంటే కనుక, ఎప్పుడైనా మనకున్న దాంట్లో సంతృప్తి పొందాలి. ఎంత ఉన్నది అది ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఎలా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నావు.
బీదవాళ్ళు చూసారా, రోజంతా పనిచేస్తాడు, రోజంతా కార్మికులు కానివ్వండి, రోజువారి కూలీ పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళ మొహాల్లో ఉన్న సంతోషం బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళల్లో ఉండదు. వీళ్ళ మొహాల్లో ఉన్న ఆ సాటిస్ఫాక్షన్ వాళ్ళ ముఖాలలో ఉండదు. అంటే మనం ఎలా ఫీల్ అవుతున్నాం అది ఇంపార్టెంట్. నేను బాగున్నానని ఎప్పుడైనా అనుకుంటారనుకోండి, బాగానే ఉన్నారు. ఎప్పుడు మొహమలా దిగాలు పెట్టుకుని ఏదో పోయింది అన్నట్టుగా ఉంటే కనుక డెఫినెట్లీ మీ ఫేస్లో కూడా అలాంటి ఫీలింగ్స్ వస్తాయి. సో కాబట్టి అలాంటి భావనలన్నీ పారద్రోలండి. నెగిటివ్ ఆలోచనలకు స్వస్తి చెప్పండి. నెగిటివ్ ఆలోచనలు వద్దు. జరిగిపోయిన విషయాలు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళకండి. ఇలా తిరుగుతావు చూడ సినిమాలో, అలాంటి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళకండి. మీరు ఏం చేయాలి, ఏం చేయబోతున్నారు దాని మీదే ఫోకస్ చేయండి. ఈ చిన్న జీవితాన్ని ఎందుకు కష్టపెట్టుకుని మొహం అంతా మార్చుకొని, మొహం ముడుచుకొని, మొహాలు ముడతలు ఏజ్ కంటే ఎక్కువ, వయస్సు కంటే ఎక్కువ ముడతలు వచ్చేస్తున్నాయి ఇప్పటి కాలంలో. వాటిని కొంచెం కంట్రోల్లో పెట్టుకొని సంతోషంగా జీవించడం, ఉన్న దాంట్లో సంతృప్తిగా ఇంకా ఉన్నతంగా బతకడానికి ఎట్లా ప్రయత్నించాలి దాని మీద ఫోకస్ చేయండి. నేర్చుకుంటూ ఉండండి, ఏదో ఒకటి ప్రయత్నిస్తూ ఉండండి. ప్రయత్నం ఆపొద్దు. ఎప్పుడైతే ప్రయత్నం ఆపారో మళ్ళీ మీరు డౌన్ అయిపోతారు. సో కాబట్టి ఎప్పుడు నేర్చుకుంటూ, ప్రయత్నిస్తూ, సంతోషంగా ఉన్నాను అనుకుంటూ ఉన్న దాంట్లోనే చక్కగా హ్యాపీగా బతికేయడం, ఇంతే, ఇంకేం లేదు లైఫ్లో. కథ నచ్చిందా? తప్పకుండా 10 మందితో షేర్ చేసుకోండి. జీవితంలో ఈ చిన్న ప్రిన్సిపల్ అప్లై చేయండి. మీరు అనుకోవచ్చు, మీరంటే మేడం బాగా సంపాదించుకున్న బాగానే ఉన్నారంటే, సంపాదన అది వేరు, కష్టపడితే వచ్చింది. ఈజీగా ఏది రాదు. మనం ఏం పొలిటికల్ లీడర్స్లోంచి లేకపోతే ఇంకేదన్నా ఎక్కడి నుంచో సెకండ్ వేల నుంచి వచ్చిన డబ్బులు కావు కదా, కష్టపడితే వచ్చినవే. కాబట్టి ఎప్పుడైనా మెల్లమెల్లగా కష్టపడుతూ, కష్టాల్ని అధిగమిస్తూ మెల్లమెల్లగా పైకి రానికి ట్రై చేయండి. ఎంత వీలైతే అంత, పెద్దగా అక్కర్లేదు. అట్లా ప్రయత్నించి పైకి వచ్చిందాన్ని నేను కూడా చాలా కష్టాలు పడ్డాను. ఆ కష్టాలు మీకు ఎప్పుడైనా చెప్తాను మళ్ళీ ఒకరోజు. అప్పుడు అనిపిస్తుంది, అరే మాకున్న కష్టాలు మీకున్న కష్టాలు రెండు సేమే కదా, లేకపోతే నాకే ఎక్కువ ఉండొచ్చు. సో కాబట్టి అలా కంపారిజన్స్ ఎప్పుడు పెట్టుకోకండి. ఉన్న దాంట్లోనే చక్కగా సంతృప్తిగా ఉండండి. ఏమంటారు? సరే, మరొక కొత్త టాపిక్తో మీ ముందుంటాను. అప్పటిదాకా నవ్వుతూ, ఆనందంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా గెంతులు వేస్తూ ఉండండి. టేక్ కేర్. గుడ్ లక్.